ఆసుపత్రి గేటు ముందు వైసీపీ నాయకులు ధర్నా చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య విద్యం అందించాలని నాటి సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలను ఏపీకి వచ్చేలా చేశారని వైసీపీ విద్యార్థి విభాగం నేతలు తెలిపారు. కానీ నేడు సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయడం అన్యాయమని మండిపడ్డారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలన్న జగన్ ఆశలను నీరుగార్చి తమ బినామీలను ప్రజల ఆస్తులు దోచిపెట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ చర్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ప్రజా సంఘాలందరూ కూడా గిరిజన సంఘాలవని, దళిత సంఘాలవని, బీసీ సంఘాలవని, అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఏదైతే పేదలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ, ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. ఈ కూటమి ప్రభుత్వం కాదు, ఇది పేదల బ్రతుకులను కూల్చే ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం కాదు, పేదల బ్రతుకులను కూల్చే ప్రభుత్వం. అదేవిధంగా ప్రశ్నిస్తాను చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్యాయాన్ని నిలదీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ రోజు ఆయన సెల్ఫ్ ఫైనాన్స్ 35 సీట్లు, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటకి 15 సీట్లు ఇస్తే మీరు అమ్ముకుంటున్నారు. మేమేస్తే 100 సీట్లు కూడా కన్వీనర్ కోటకి ఇస్తామని చెప్పారు. మరి 100 సీట్లు కూడా ఈ రోజు మీరు టెండర్ పెట్టబోతున్నారే. మరి ఎందుకు ఈ కన్వీనర్ కోట గురించి మీరు ఆ రోజు మాట్లాడారు? ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గాని ఈ లోకేష్ గాని ఎందుకు మాట్లాడడం చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కూడా ఇది ఎస్సీఆర్ ఎస్టీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతంలో ఎక్కడో కేజీహెచ్ లాంటి దూర ప్రదేశాలకు వెళ్ళే అవసరం లేకుండా, ఎక్కడెక్కడో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే అవసరం రాకుండా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా పేదలే, గిరిజనులు లేదా దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి మంచి జరగాలని ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయదలుచుకున్నాను.